రోజు 30 రోజులు అయింది. ఏం చేద్దాం సమస్య చెప్పండి మీరే సమస్య కదమ్మా ఇంతకుముందు 7,000 5 సంవత్సరాలు సార్లు పెంచాడు మళ్ళీ ఈరోజు ఎంత పెరిగిందమ్మా మనకు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో జీతం అడిగితే ఉద్యోగం చేస్తామన్నాడు. దానికి ఎంతో కొంత పెంచడం కాదు కదని చెప్పాలి కానీ బెదిరించడం అనేది ఎంతవరకు సమంజసము కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన కర్నూలు సభలో కూడా చెప్పారు మేమందరూ కూడా అన్నోళ్ళు మేమందరూ కూడా చెప్పిన విషయం మనకు చేయాలా. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కారం చేసే మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పాము. ఆయన కూడా మన కుప్పంలో కూడా మీద ఆడుండే వాళ్ళందరి దగ్గర మాట్లాడి చెప్పినారు. మనమందరము కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే దాంట్లో భాగంగా మనమంతా మీరంతా పని చేయాల. అంటే ఒకటే మీరు ఆలోచన చేయండి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏంటనేది మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల్లో 7,000 రూపాయలు శాలరీ మీకు పెన్షన్ కూడా 200 నుంచి 1,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు. అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అనుసరించి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అనుమానం లేదు, మేము అబద్ధం చెప్పట్లేదు. తెలంగాణలో 42% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగస్తులందరికీ ఈడ కూడా చంద్రబాబు కొత్త రాష్ట్రమైనా కూడా 16,000 లోటు బడ్జెట్ ఉన్నా కూడా చేశాడు ఆ రోజు. కాబట్టి సాధ్యాలను బట్టి మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేమందరూ తీసుకుపోతాం. మన నియోజకవర్గ పరిశీలకుడిగా వచ్చాడు అబ్జర్వేషన్. వీళ్ళందరూ కూడా జిల్లా బీసీ సాధికార సంఘ అధ్యక్షులు బీసీ మీటింగ్లో వచ్చాము. కొంతమందిని మాట్లాడించాము. ఖచ్చితంగా మీ సమస్యలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం లేదు. ఎంత అవకాశం ఉంటే అంత వీలైనంత వరకు ఎక్కువ పరిష్కారం చేస్తాం. మేము అబద్ధం చెప్పట్లే, ఏదో చెప్తున్నాం. మీకు అన్నీ తెలుసు. కొన్ని నిమిషాలు మీరు మాట్లాడలేరు. అయినా మన పని మనం చేసి మన చంద్రబాబు నాయుడు రాకపోతే మాత్రం భవిష్యత్తు లేదు. కాబట్టి జాగ్రత్తగా అన్ని మహిళలకు భవిష్యత్తు గ్యారెంటీ మీకే. మాతో పని చేయించుకుంటాడు సారు, డబ్బులన్నీ మీకే ఇస్తాడు. భవిష్యత్తు గ్యాస్ సిలిండర్ మీకే, ఉచిత ప్రయాణం కోసం మీకే, నెలకు 1,500 మీకే, అన్నీ మీకేనమ్మా. మాకేమున్నాయి చెప్పు. పసుపు కుంకుమ డబ్బులు ఆ రోజు మీకే ఇచ్చాడు, ఇళ్ళ పట్టాలు మీకే ఇచ్చాడు, ఇల్లు మీకే ఇచ్చాడు, అన్నీ టోటల్గా. ఎందుకంటే మగవాళ్ళు ఖచ్చితంగా మీ సమస్యల్లో మేము అంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. బంగారు కత్తి తీసుకొని మెడగొట్టిన మేనిఫెస్టోలోనే పెట్టాలనుకుంటున్నారు. అన్న చెప్పిన వాస్తవం. మేనిఫెస్టోలో పెట్టకపోయిండేటి కూడా చంద్రబాబు నాయుడు గందలు చేశారు. కానీ మేనిఫెస్టోలో ఉండేట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి. ఉత్తర మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రం ఉపయోగం లేదు. చేసేటువంటి నాయకులు కావాలి మనకు. రేపు అధికారం లేకపోతే డైరెక్ట్ రిమూవ్ చేస్తాడు. మీరు ఆలోచించండి.